హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 5th జూలైకి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈ కరెంట్ ఈవెంట్స్తో పాటు వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ నోట్స్ ఏముంటాయి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, అలాగే స్టేట్ పీసీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటుంది కదా, సో ఆ లెవెల్లో అయితే కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇవాళ 5th జూలై కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇవాళ ఏమి ఇచ్చారంటే మయన్మార్ హోస్ట్ ఫస్ట్ రీజనల్ మీటింగ్ సిన్స్ కాప్. సో మామూలుగా ఈ మయన్మార్ కంట్రీ అనేది మనకి ఇండియా నేబరింగ్ కంట్రీ. సో దీన్ని ఓల్డ్ నేమ్ వచ్చి బర్మా అంటారు. ఈ మయన్మార్ వచ్చేసి ఫస్ట్ రీజనల్ మీటింగ్కి హోస్ట్ చేసిందనమాట ఈ మయన్మార్. సో ఏంటో చూద్దాం. సో మయన్మార్స్ మిలిటరీ గవర్నమెంట్ ఆన్ మండే హోస్టెడ్ది. సో ఇక్కడ మయన్మార్ ఉంది కదా, ప్రజెంట్ మయన్మార్ని పరిపాలించేది మిలిటరీ గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ది మిలిటరీ. సో మిలిటరీ గవర్నమెంట్ ఫార్మ్డ్ మండే హోస్టెడ్ది ఫస్ట్ హై లెవెల్ రీజనల్ మీటింగ్ సిన్స్ ది ఆర్మీ టుక్ పవర్ టు ది ఇయర్ విత్ చైనా ఫారెన్ మినిస్టర్ వాంగి అండ్ కౌంటర్ పార్ట్స్ ఫ్రమ్ ది మెకాంగ్ డెల్టా నేషన్స్. సో ఇక్కడ రీజనల్ సమ్మిట్ ఎలా జరుగుతుందంటే, సో మెకాంగ్ రివర్ ఉంది కదా, సో మెకాంగ్ రివర్ అనేది వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో ఆ రివర్ యొక్క డెల్టా నేషన్స్ అంటే డెల్టా ఫామ్ అవుతుందా అంటే బేసిన్ ఏరియా, ఆ బేసిన్కి సంబంధించిన కంట్రీస్ అన్నీ కూడా ఈ సమ్మిట్లో మెంబర్స్గా ఉంటాయి. సో ఇంకా చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి ఈ కొలీగ్స్ ఫ్రమ్ ఏ కంట్రీస్ అంటే మయన్మారు, లావోసు, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాము ఎట్ ది లాంగ్యాంగ్ మెకాంగ్ కోఆపరేషన్ గ్రూప్ మీటింగ్ హెల్డ్ అండర్ ది థీమ్ సాలిడారిటీ ఫర్ ది పీస్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఇక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయంటే మెంబర్ కంట్రీస్గా చూడండి, లావోస్ ఒకటి, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాము ఉన్నాయి. సో ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తున్నారంటే లాంగ్కాంగ్ మెకాంగ్ కోఆపరేషన్ గ్రూప్ అంటారు. దీని యొక్క థీమ్ ఏంటి, ఈ కంప్లీట్గా నేను మీకు చెప్పాను కదా, ఏదైనా ఆర్గనైజేషన్ గురించి చదివేటప్పుడు దాని థీమ్ గురించి అయితే నీట్గా చూసుకోవాలి. ప్రతి ఒక్క థీమ్ వచ్చేసి ఏమంటే సాలిడారిటీ ఫర్ ది ప్రాస్పెరిటీ అనేది థీమ్ అనమాట. ఇన్ ది సెంట్రల్ సిటీ ఆఫ్ ది బ్యాగన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సెంట్రల్ సిటీ ఆఫ్ ది సో బ్యాగన్లో వచ్చేసి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకి బ్యాగన్ సిటీ అనేది వచ్చేసి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది వచ్చేసి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది థాయిలాండ్లో ఉంటుంది. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ద గ్రూపింగ్ ఈజ్ ఏ చైనీస్ లెడ్ ఇనిషియేటివ్. సో ఈ గ్రూప్ ఉంది కదా, ఈ కంప్లీట్గా ఈ లాంగ్కాంగ్ మెకాంగ్ గ్రూప్ అనే రీజనల్ గ్రూప్ అనేది కంప్లీట్లీ లెడ్ బై ది చైనీస్ బ్యాక్గ్రౌండ్. దీనికి చైనా అనేది బాగా సపోర్ట్ చేసింది ఈ గ్రూప్కి. సో ఇట్లా చైనీస్ అగ్రెషన్ వల్ల కొన్ని గ్రూప్స్ తయారు చేయడం వల్ల అవి నైబరింగ్ కంట్రీస్ కూడా కొంచెం థ్రెట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏం జరిగింది, చైనా ఇనిషియేటివ్ దట్ ఇన్క్లూడ్స్ ది కంట్రీస్ ఆఫ్ ది మెకాంగ్ డెల్టా, ఏ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ది రీజనల్ టెన్షన్ డ్యూ టు ది ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ altering the flow and raising concern ecological age. So the grouping is Chinese led initiative that includes the countries of the Mekong Delta nations. సో మామూలుగా మెకాంగ్ రివర్ మీద ఏమవుతుందంటే చైనా వచ్చేసి ఒక డ్యామ్ అయితే కడుతుంది అనమాట. ఒక డ్యామ్ కట్టడం వల్ల సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా, టెన్షన్స్ రావచ్చు. ఏ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ రీజనల్ టెన్షన్స్ రాకుండా చైనా అనేది ఈ గ్రూప్ ద్వారా కొన్ని నెగోషియేషన్స్ అయితే కూడా చేస్తుంది అనమాట ఇక్కడ. సో చైనా హ్యాస్ బుల్ట్ 10 డ్యామ్స్ అలాంగ్ ది అప్పర్ స్ట్రెచ్ ఆఫ్ ది మెకాంగ్. చూడండి ఇప్పుడు రీసెంట్గా కట్టే డ్యామే కాకుండా ఆల్రెడీ 10 డ్యామ్స్ ఉన్నాయి. 9 డ్యామ్స్ అనేది కన్స్ట్రక్ట్ ఆల్రెడీ చేసేసింది చైనా అనేది. 10 డ్యామ్స్ అయితే మెకాంగ్ రివర్ మీద ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసింది. So the part it's also like the China has been criticized for the dams upstream on the Mekong River, which affects the water levels of the downstream fisheries and important several Southeast Asian nations economies. సో ఇక్కడ చూడండి చైనా హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్. సో చైనాని చాలామంది అయితే క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ డ్యామ్స్ అప్పర్ స్ట్రీమ్, ఇప్పుడు ఫస్ట్ అప్పర్ స్ట్రీమ్ ఎక్కడి నుంచి వస్తుంది, చైనా నుంచి వస్తుంది. చైనా నుంచి రిమైనింగ్ కంట్రీస్కి పోతుంది, మయన్మార్ కావచ్చు, రిమైనింగ్ కంట్రీస్ అన్నిటికీ. సో ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళు అక్కడ చైనా దగ్గర డ్యామ్స్ కట్టారనుకోండి, ఆ వాటర్ లెవెల్ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఫిషరీకి సంబంధించి, అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి సో డౌన్ స్ట్రీమ్ ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ కూడా దెబ్బతింటాయన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గోదావరి తీసుకోండి. గోదావరి ఎక్కడి నుంచి వస్తుంది, సో తెలంగాణకి గోదావరి అనేది మహారాష్ట్ర నుంచి వస్తుంది. సో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తుంది, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. సో ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ డ్యామ్స్ కట్టేస్తారు అనుకోండి గోదావరి మీద, సో తెలంగాణ రాష్ట్రంకి నష్టం అనమాట. తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి నష్టం. ఎందుకంటే వాటర్ లెవెల్ తక్కువ ఉంటాయి, దానివల్ల అగ్రికల్చరు అలాగే ఫిషరీకి సంబంధించిన మత్స్య సంపదకి సంబంధించి చాలా నష్టం అయితే చేకూరుద్ది. సో అట్లా అనమాట. ఆ విధంగా అందుకని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారండి ఇక్కడ, చైనా ఈజ్ ఏ మయన్మార్స్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. వెరీ ఇంపార్టెంట్.
సో మయన్మార్ బర్మాకి అంటే ఓల్డ్ నేమ్ వచ్చి బర్మా. సో మయన్మార్కి చైనా అనేది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నరు. సో ఇండియాకి ఏది ఇట్లా కూడా మీరు చూసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా ఇండియాకి అయితే బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ వచ్చి యుఎస్ఏ. ఇంతకుముందు చైనా ఉన్నది, ఇప్పుడు యుఎస్ఏ వచ్చి చైనాని క్రాస్ చేసి ముందు మనకి ఓవర్ సెల్ చేసి ముందుకు వచ్చిందన్నమాట, సర్ప్రాస్ చేసి. ఇట్లా ఇప్పుడు ఇండియాకి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చి యుఎస్ఏ, చైనా కాదు. చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. అట్లనే ఇక్కడ చైనా వచ్చేసి మయన్మార్కి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నరు అండ్ ది ఓల్డ్ అండి, ఎప్పటి నుంచో ఈ రెండు మిత్ర దేశాలు. సో బీజింగ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ ది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ ది మయన్మార్స్ మైన్స్, ఆయిల్, గ్యాస్ పైప్లైన్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఏ మేజర్ ఆర్మ్స్ సప్లైస్. సో ఇక్కడ చూడండి, ఈ చైనా అనేది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని మయన్మార్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎక్కడ ఆయిల్ కావచ్చు, గ్యాస్ పైప్ లైను. సో ఇంకా చూడండి ఇక్కడ సప్లైస్, మేజర్ ఆర్మ్స్ సప్లైర్ కోసం మయన్మార్కి ఆర్మ్స్ ఇచ్చేది కూడా, అంటే ఆయుధాలు ఇచ్చేది కూడా చైనానే. సో టుగెదర్ లైక్ ఏ రష్యాతో పాటు చైనా కూడా మయన్మార్కి ఆయిల్ సప్లై కావచ్చు, గ్యాస్ పైప్ లైను, అలాగే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అంటే మనకి యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు కావచ్చు అంతా కూడా ఇక్కడ ఇస్తుందన్నమాట. సో మెనీ ఇన్ మయన్మార్ సస్పెక్ట్ చైనా ఆఫ్ సపోర్టింగ్ ది మిలిటరీ టేక్ ఓవర్. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనకి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ యొక్క మేధావులు ఉంటారు కదా, విశ్లేషకులు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మయన్మార్లో మిలిటరీ రూల్ రావడానికి చైనానే కారణము. మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ఉన్నది కదా, సో ఆంగ్ సాన్ సూకీ ఉండి గవర్నమెంట్ లీడ్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ని ఫామ్ చేసి ప్రజాస్వామ్య డెమోక్రటిక్ గవర్నమెంట్గా ఉన్న టైంలో ఈ మిలిటరీ అనేది మయన్మార్ని టేక్ ఓవర్ చేసింది. మయన్మార్ కంట్రీని మొత్తాన్ని టేక్ ఓవర్ చేసి ఇప్పుడు మిలిటరీ రూల్ అయితే అక్కడ నడుస్తుంది. ఈ మిలిటరీ రూల్ రావడానికి మెయిన్ సపోర్ట్ చేసింది చైనా అని చాలామంది జియో పొలిటీషియన్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మామూలుగా. ఇప్పుడు మీకు మెకాంగ్ గ్రూప్ అని చెప్పాను కదా, మెకాంగ్ రివర్ అంటే ఏంటి, అసలు మెకాంగ్ రివర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తాను చూడండి. సో ఈ విధంగా మీరు చూసుకోవాలి. ప్రతి కరెంట్ ఈవెంట్స్కి దానికి హిస్టరీ ఏముంది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ వాళ్ళ సమ్మిట్స్ కావచ్చు, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ఏమున్నాయి, గోల్స్ ఏమున్నాయి, ఇట్లా మీరు 3 టెన్సెస్లో చదువుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. సబ్జెక్ట్ మీద కూడా చాలా క్లారిటీ వస్తుంది. సో చూడండి ఇక్కడ మెకాంగ్ రివర్. ద మెకాంగ్ రివర్ ఈజ్ ఏ ట్రాన్స్ బౌండరీ రివర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాకి అంటే ఆగ్నేయ ఆసియా. సో ఇండియాకి మనకి సౌత్ ఈస్ట్ సైడ్ ఉండే ఏరియా మొత్తం వచ్చేసి మెకాంగ్ రివర్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి ట్రాన్స్ బౌండరీ రివర్ ఆఫ్ ది మెకాంగ్ రివర్. సో ఇట్ ఈస్ ది వరల్డ్ 12th లాంగెస్ట్ రివర్. సో ప్రపంచంలో ఇది వచ్చేసి 12th లాంగెస్ట్ రివర్. సో 12th లాంగెస్ట్ రివర్. సో ఫస్ట్ లాంగెస్ట్ రివర్ ఏది, నైల్ రివర్. సో నైల్ రివర్ ఎక్కడ ఉంది, ఆఫ్రికాలో ఉంటుంది. సో మనకి ఈజిప్ట్ నాగరికత వచ్చేసి అక్కడే మొదలైందనమాట, ఈజిప్ట్ నాగరికత. సో నెక్స్ట్ సెకండ్ లాంగెస్ట్ రివర్ వచ్చేసి మనకి అమెజాను. సో ఫస్ట్ లార్జెస్ట్ అంటే బేసిన్ ఏరియా, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం అయితే అమెజాన్ రివరు. సెకండ్ లాంగెస్ట్ రివరు. సో థర్డ్ లాంగెస్ట్ రివర్ వచ్చేసి యాంగ్జీ రివరు. సో యాంగ్జీ రివరు ప్రపంచంలోనే 3వ పొడవైనటువంటి నది, కానీ ఫస్ట్ లాంగెస్ట్ ఇన్ ఏషియా. సో ఏషియాలో లాంగెస్ట్ రివర్. ఈ విధంగా ఫ్యాక్ట్స్ అయితే గుర్తుపెట్టుకుని ఉండాలి. ఇట్లాంటి ఫ్యాక్ట్స్ ఎక్కడ అడుగుతారంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో స్టేట్మెంట్లలో అడుగుతారు. ఇప్పుడు ఏదైనా మెకాంగ్ గురించి వచ్చిందనుకోండి, సో నైల్ రివర్ గురించి ఏదైనా వచ్చినప్పుడు దాని హిస్టరీ పరంగా అడుగుతారు. ఈజిప్ట్ నాగరికత నైల్ రివర్ ఒడ్డున మొదలైందని స్టేట్మెంట్ అడగొచ్చు, లేదా నైల్ వచ్చేసి లాంగెస్ట్ రివర్ ఉంది ఓల్డ్ ఇట్లా అడగొచ్చు, లేదా ఆఫ్రికా అని అడగొచ్చు. ఇట్లా కూడా ఈ స్టేట్మెంట్స్ ఎట్లాంటి అడుగుతారు ఫ్యాక్ట్స్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్లో అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మెకాంగ్ రివర్ అనేది 12th లాంగెస్ట్ రివర్ ఇన్ వరల్డ్లో అండ్ ది 7th లాంగెస్ట్ ఇన్ ఏషియా. సో 7th లాంగెస్ట్ ఇన్ ఏషియా. సో ఆసియా ఖండంలో 7th లాంగెస్ట్. ఆసియా ఖండంలో లాంగెస్ట్ రివర్ ఏది, యాంగ్జీ రివర్. సో యాంగ్జీ రివర్ పైనే 3 గోర్జెస్ డ్యామ్ ఉంది. యాంగ్జీ రివర్ మీద 3 గోర్జెస్. సో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ 3 గోర్జెస్ డ్యామ్ వచ్చేసి యాంగ్జీ రివర్ మీదే కట్టారనమాట. యాంగ్జీ రివర్ మీద చైనాలో ఉంది ఇది వచ్చేసి. సో ఇంకా చూడండి, ద ఎస్టిమేటెడ్ లెంత్ ఆఫ్ ది 4350 కిలోమీటర్స్ అంటే 2703 మైల్స్ అనమాట దీని మొత్తం లెంత్ అనేది. ఇటు డ్రైన్స్ అండ్ ఏరియా 7,95,000 స్క్వేర్ కిలోమీటర్స్. సో మొత్తం డ్రైనింగ్ ఏరియా ఉంటుంది, అంటే దీని యొక్క ఏరియా ఇది ప్రవహించే ఆ ప్రాంతం మొత్తం. సో మొత్తం డ్రైనింగ్ ఏరియా వచ్చేసి బేస్మెంట్, క్యాచ్మెంట్ ఏరియా అంటే దీని ఉపనదులు ఇవన్నీ కలుస్తుంటాయి కదా, దాని మొత్తం వచ్చేసి బేసిన్ ఏరియా అంటారు. ఏ స్టేట్స్కి ఉండా పోతుంది, ఏ రాష్ట్రాలు, ఏ కంట్రీస్కి ఉండా పోతుంది, మొత్తం వచ్చేసి 7,95,000 స్క్వేర్ కిలోమీటర్ అయితే ఉంది. సో ఇంకా ఏమున్నాయంటే మెకాంగ్ రివర్ సంబంధించి ఇక్కడ చూడండి, ఫ్రమ్ ది టిబెటన్ ప్లాటూ ద రివర్ రన్స్ త్రూ ది చైనా, మయన్మార్, లావోస్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం. సో ఈ కంట్రీస్ గుండా అయితే మెకాంగ్ రివర్ అనేది పోతుంది అనమాట. మెకాంగ్ రివర్ అనేది పోతుంది. ఇక్కడ మ్యాప్ చూడండి మీకు అర్థమవుతుంది. సో మ్యాప్లో చూడండి ఏం చెప్తున్నారు,
సో మ్యాప్లో ఇక్కడ చూడండి, మెకాంగ్ రివర్ అనేది మనకి టిబెట్ రీజియన్లో, సో ఇక్కడ ఇది ఇండియా, సో ఇది ఇండియా, ఇక్కడ టిబెట్ రీజియన్లో ఒరిజినేట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా ప్రవహించి చైనా గుండా, సో చైనా గుండా ప్రవహించి సో మయన్మార్ గుండా, తర్వాత థాయిలాండ్, లావోస్, కాంబోడియా, వియత్నాము, ఈ కంట్రీస్ గుండా వచ్చి సౌత్ చైనా సీలో డ్రైన్ అవుతుంది. సౌత్ చైనా సీ, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సౌత్ చైనా సీ, సౌత్ చైనా సీ అంటే దక్షిణ చైనా సముద్రంలో కలిసిపోద్ది అనమాట. డ్రైన్స్ ఇంటూ అంటే కలుస్తుంది. ఇప్పుడు మనకి గోదావరి, కృష్ణ, బంగాళాఖాతంలో ఏ విధంగా కలుస్తాయో అలానే మెకాంగ్ రివర్ వచ్చేసి చైనా టిబెటన్ ప్లాటూలో ఒరిజినేట్ అయ్యి అక్కడ జన్మించి మనకి సౌత్ చైనా సీలో డ్రైన్ అవుతుంది. ఈ కంట్రీస్ గుండా వెళ్తుంది, ఇండియా గుండా పోదు. మెకాంగ్ రివర్ ఇండియా గుండా ప్రవహించదు. ఈ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మెకాంగ్ రివర్ వచ్చేసి చైనా గుండా పోద్ది. మయన్మారు, థాయిలాండ్, లావోస్, కాంబోడియా, వియత్నాం, ఇవి వచ్చేసి బేసిన్ కంట్రీస్ అనమాట. సో ఇట్లా ఇంకా మీరు చూస్తే ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చూడండి. ఇక్కడ చెప్పాను కదా, ఈ కంట్రీస్ చైనా, మయన్మారు, లావోసు, థాయిలాండ్, కాంబోడియా అండ్ వియత్నాం, ఈ కంట్రీస్ గుండా పోద్ది. ద ఎక్స్ట్రీమ్ సీజనల్ వేరియేషన్ ఇన్ ఫ్లో అండ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది ర్యాపిడ్స్ అండ్ ది వాటర్ ఫాల్స్ ఇన్ ది మెకాంగ్ మేకింగ్ ది నావిగేషన్ డిఫికల్ట్. సో మెకాంగ్ రివర్ వెళ్ళే దాంట్లో వచ్చేసి సీజనల్ వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. రైనీ సీజన్ కావచ్చు ఇట్లా ఉండడం వల్ల అందులో ర్యాపిడ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక్కసారిగా దూసుకురావడం, వాటర్ అనేది దూసుకురావడం, కానీ నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఉండడం, ఒక్కసారిగా వాటర్ ఫాల్స్ అనేవి ఉండడం వల్ల అక్కడ నావిగేషన్ చాలా డిఫికల్ట్. ఇప్పుడు ఏదైనా షిప్స్ వెళ్తున్నాయి అనుకోండి రివర్లో, వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటే డివాస్ట్ అయిపోద్ది, కంప్లీట్ డిస్ట్రెస్ అయిపోతాయి. సో కాబట్టి కొంచెం నావిగేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. మెకాంగ్ రివర్లో కొంచెం నావిగేషన్ డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మ్యాప్ చెప్పాను కదా, మ్యాప్లో వచ్చేసి ఈ కంట్రీస్ ఉంటాయి నీట్గా. మెకాంగ్ రివరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సౌత్ చైనా సీలో ఇదైతే కలిసిపోద్ది. మెకాంగ్ రివరు సౌత్ చైనా సీలో కలుస్తుంది. సో తర్వాత మెకాంగ్ రివర్ సంబంధించిన ఇంకా ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, ద రివర్ ఈజ్ ఏ మేజర్ ట్రేడ్ రూట్ బిట్వీన్ ది వెస్టర్న్ చైనా అండ్ ది సౌత్ ఈస్ట్ ఏషియా. సో నావిగేషన్ డిఫికల్ట్గా ఉన్నప్పటికీ కూడా ఈ నావిగేషన్ అయితే ఉందన్నమాట. నావిగేషన్ అయితే షిప్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. సో చిన్న చిన్న షిప్స్ అంటే సముద్రంలో వెళ్ళంతే కాకుండా చిన్నవి నావిగేషన్ సపోర్ట్గా వెళ్ళే ఉంటాయి. సో రూట్ బిట్వీన్ ది మేజర్ ట్రేడ్ బిట్వీన్ ది చైనా, వెస్టర్న్ చైనాకి అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాకి ఉంటుంది. ద మెకాంగ్ రివర్ కమిషన్ ఈజ్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఈ మెకాంగ్ రివర్ కమిషన్ ఉంది కదా, సో మెకాంగ్ రివర్ కమిషన్ ఉంది ఇక్కడ, అది ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ డైరెక్ట్లీ విత్ ది గవర్నమెంట్స్ ఆఫ్ కాంబోడియా, లావోస్, థాయిలాండ్ అండ్ వియత్నాం. ఈ మెకాంగ్ రివర్ కమిషన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ కమిషన్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, అంటే కొన్ని కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ అక్కడ ఉంటాయి. ఏ గవర్నమెంట్స్ ఉంటాయంటే కాంబోడియా, లావోస్, థాయిలాండ్ అండ్ వియత్నాం టు జాయింట్లీ మేనేజ్ ది షేర్డ్ వాటర్ రిసోర్సెస్ అండ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ది మెకాంగ్ రివర్. ఇక్కడ వాళ్ళు వాటర్ రిసోర్సెస్, ఏ కంట్రీకి ఎంత వాటర్ కావాలి, పర్సంటేజెస్, ఇంకా వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్, వాటర్కి సంబంధించినవి అంటే క్లీన్గా వాటర్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, నదుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, అక్కడ రిసోర్సెస్ ఉంటాయి కదా, న్యాచురల్ రిసోర్సెస్ని అన్ని దేశాలు పంచుకోవడము, సో అలానే ఫిషరీ సెక్టార్ని కూడా అందరూ పంచుకోవడం, ఇట్లా ఒక యూనిటీగా ఉండి నెగోషియేషన్స్ చేసుకుంటూ ఈ ఆర్గనైజేషన్ అయితే ఉందన్నమాట. ఏది మెకాంగ్ రివర్ కమిషన్ ఉంది. ఇక్కడ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి, కాంబోడియా, లావోస్, థాయిలాండ్, వియత్నాం. సో చైనా ఈజ్ బిల్డింగ్ ది డ్యామ్ ఇన్ లాంగ్చాంగ్ రివర్ ద అప్పర్ హాల్ట్ ఆఫ్ ది మెకాంగ్ రివర్. సో మామూలుగా అప్పర్ హాల్ట్ అంటే మనకు వచ్చేసి ఒక రివర్ వెళ్తున్నప్పుడు ఒక రివర్ అనేది ఇంకొకటి అప్పర్ హాల్ట్ ఉంటుంది కదా, సో దాని వచ్చేసి లాంగ్కాంగ్ రివర్ అంటారు. సో లాంగ్కాంగ్ రివర్ అనేది కూడా అప్పర్ హాల్ట్ ఆఫ్ ది మెకాంగ్ రివర్. ఇది కూడా ఒక అప్పర్ హాల్ట్, సో హాల్ట్ ఆఫ్ ది మెకాంగ్ రివర్ అనమాట. దాన్ని వచ్చేసి అక్కడ చైనా అనేది డ్యామ్ కడుతుంది. ఇది రీసెంట్ కరెంట్ ఈవెంట్స్లో ఉంది, చూసుకోండి. సో ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగా మెకాంగ్ రివర్ గురించి డిస్కస్ చేసుకున్నాము. అలాగే మెకాంగ్ రివర్ యొక్క కోఆపరేషన్ కదా, సో కమిషన్ గురించి కూడా మనము ఎంఆర్సీ ఉంది కదా, సో ఎంఆర్సీ గురించి కూడా సో మెకాంగ్ రివర్ కమిషన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మెకాంగ్ గంగా కోఆపరేషన్ అని ఇండియాకి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఒక ఆర్గనైజేషన్ ఇండియాకి సంబంధించి ఉంది. సో దాని గురించి ఏముందో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మెకాంగ్ గంగా కోఆపరేషన్ ఈజ్ ఏ ఇనిషియేటివ్ బై 6 కంట్రీస్. ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి 6 కంట్రీస్ అయితే ఉంటాయి. మెకాంగ్ గంగా అంటే మెకాంగ్ రివరు, గంగా రివర్ ఇండియాలో ఉంటుంది. మెకాంగ్ రివర్ వచ్చి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. సో 6 కంట్రీస్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఇండియా కంట్రీ, నెక్స్ట్ 5 ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. ఇండియా ప్లస్ 5 ఏషియన్ కంట్రీస్. సో చూడండి, ఇండియా ప్లస్ 5 ఏషియన్. సో ఏషియన్ ఉంది కదా, సో ఏషియన్కి సంబంధించిన కంట్రీస్ ఉంటాయి. సో 5 కంట్రీస్ ఏంటంటే కాంబోడియా, లావోస్పీడియా అండ్ మయన్మార్, థాయిలాండ్, వియత్నాం. సో గుర్తుపెట్టుకోండి, మెకాంగ్ గంగా కోఆపరేషన్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే ఇండియా, కాంబోడియా, లావోసు, మయన్మారు, థాయిలాండ్, వియత్నాం. ఇవి వచ్చేసి మెకాంగ్ గంగా కోఆపరేషన్లో రివరు. కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మీకు సందేహం రావచ్చు. సో మెకాంగ్ రివరు చైనా గుండా పోతుంది. సో చైనా గుండా కూడా చైనా నుంచే ప్రవహిస్తుంది. టిబెట్ నుంచి ప్రవహించి సౌత్ ఏషియా ద్వారా సౌత్ చైనా సీలో కలుస్తుంది. కానీ చైనా ఇక్కడ మెంబర్ కాదు. మెకాంగ్ గంగా కోఆపరేషన్లో చైనా అనేది మెంబర్ కాదు. గుర్తుపెట్టుకోండి, చైనా అనేది మెకాంగ్ గంగా కోఆపరేషన్లో చైనా మెంబర్ కాదు.
మెకాంగ్ రివరు చైనా గుండా వెళ్తున్నప్పటికీ కూడా మెకాంగ్ నది, కానీ ఇక్కడ చైనా అయితే మెంబర్ కాదు దేంట్లో మెకాంగ్ గంగా కోఆపరేషన్లో. సో ఇంకా చూసుకుంటే ఇట్ ఈజ్ ఇనిషియేటివ్ ఎయిమింగ్ ది ఫెసిలిటీ క్లోజర్ కనెక్షన్స్ బిట్వీన్ ది 6 కంట్రీస్. సో క్లోజర్ కనెక్షన్స్, సో కంట్రీస్ విత్ ది షేర్ గంగా రివర్ అండ్ మెకాంగ్ రివర్ ఆ బేసిన్స్. సో గంగా రివరు మెకాంగ్ రివర్కి సంబంధించిన బేసిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంకా క్లోజింగ్ కనెక్షన్స్తో అంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, ఎన్విరాన్మెంట్ పరంగా, సో ట్రేడ్ పరంగా ఎటువంటి సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, అన్ని పరంగా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా చూడండి, ఆబ్జెక్టివ్ ఇన్ కోఆపరేషన్ ఇన్ టూరిజం, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్సెట్రా. సో ఇట్లా వీటన్నిటిలో ఆబ్జెక్టివ్స్ ప్రకారం ఈ ఆర్గనైజేషన్ మెకాంగ్ గంగా కోఆపరేషను క్లియర్గా డిస్కస్ చేసుకుంటుంది. టూరిజము, ఎడ్యుకేషను, హెల్త్, ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మెకాంగ్ గంగా కోఆపరేషన్ అయితే డిస్కస్ చేస్తుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్, ఇది ఎకనామిక్ పేజ్లో వచ్చింది. సో హిందూలోని ఎకనామిక్ పేజ్లో వచ్చింది. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే ఎక్స్పోర్ట్స్ గ్రో 6.8%. సో ఇండియాకు ఎక్స్పోర్ట్స్ అనేవి 6.8% అయితే పెరిగాయి. ఇంపోర్ట్స్ సర్జ్ 51%, వైడనింగ్ ది ట్రేడ్ డెఫిసిట్. కానీ 60.8% ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి. సో ఇక్కడ ఇంపోర్ట్స్ ఏమయ్యాయి, 51% పెరిగాయి. సో 51% పెరగడం వల్ల ఏంది, ట్రేడ్ డెఫిసిట్లో పడిపోయింది. అంతే కదా, మనము ఇచ్చేది తక్కువ ఉంది, తీసుకునేది ఎక్కువ ఉంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, డెఫిసిట్లో పడిపోతాం, లోట్లో పడిపోతాం. సో కాబట్టి వైడింగ్ ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, గోల్డ్ పర్చేజెస్ ఎక్స్పాండ్ జూన్ ట్రేడ్ షార్ట్ ఫాల్ టు ఏ న్యూ రికార్డ్స్ ఆఫ్ 25.63 బిలియన్స్, $25.63 బిలియన్ అనేది డెఫిసిట్లో ఉంది, న్యూ రికార్డ్ అనేది ఉంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇండియాస్ మర్కండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఇట్స్ ది ఫ్రెష్ హైట్ ఆఫ్ ది 25.63 బిలియన్స్ ఇన్ ది జూన్ యాజ్ రిపోర్ట్స్ సజెస్ట్ ది 51% టు ది $63.6 బిలియన్. సో ఇప్పుడు ఇది 25.63 నుంచి 25.63 బిలియన్స్ నుంచి $63.6 బిలియన్ వెళ్ళిపోయింది ట్రేడ్ డెఫిసిట్ అనేది ఈ విధంగా అయితే వెళ్ళిపోయింది, ట్రేడ్ అనేది డెఫిసిట్. ఎందుకంటే ఒక్కసారిగా మనకి చూడండి, ఇక్కడ 16.8% ఎక్స్పోర్ట్ ఉన్నప్పటికి కూడా ఇంపోర్ట్స్ అని 51% పెరిగాయి. అందువల్ల వచ్చేసి డెఫిసిట్లో పడిపోయాం. ఇంకా ఏమిటంటే సిగ్నిఫికెంట్లీ అవుట్ పాసింగ్ ది 16.8% రైజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. సో ప్రిలిమినరీ ట్రేడ్ డేటా షో. సో 16.8% రైజ్ అయితే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్లో ఉంది. సో దీని తర్వాత మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ చేసే ఇంపార్టెంట్ గూడ్స్ ఏమున్నాయి, ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న ఇంపార్టెంట్ గూడ్స్ ఏమున్నాయి, సో మనం ఎక్కువ ఏ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఏ కంట్రీస్ ట్రేడ్ ఎక్కువ చేస్తున్నాం, అన్నీ కూడా మీకు క్లియర్గా ఇస్తాను. సో ఇంకా చూడండి, ద ప్రీవియస్ రికార్డ్ ట్రేడ్ అది మేలో వచ్చేసి $24.3 బిలియన్ అయితే ఉన్నది. వైల్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ $38 బిలియన్ అయితే ఈ లాస్ట్ మంత్లో ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఓవర్సీస్ పర్చేజెస్ గూడ్స్ ఇంక్లూడింగ్ ది కోల్, ఎక్కువ మనం కొనేది కోలు, గోల్డ్ అండ్ స్వెల్లెడ్ ఇంపోర్ట్స్ కొంటున్నాం. మనం ఇక్కడ బొగ్గు కావచ్చు, బంగారము, స్వెల్లెడ్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ కొంటూ ఉన్నాం అనమాట నీట్గా. సో ఇవి ఎక్కువ ఉన్నాయి. సో కోల్ ఇంపోర్ట్స్ మోర్ దాన్ ది ట్రిపుల్డ్. సో మనకి పవర్ క్రైసిస్ వచ్చింది ఇండియాలో, ఎనర్జీ క్రైసిస్ అంటే మనకి విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా విద్యుత్ కోతలు ఉన్నాయి కదా, ఎందుకంటే పవర్ క్రైసిస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కొన్ని రాష్ట్రాల్లో అయితే విద్యుత్ కోతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కోల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్ వాటిల్లో కోల్ ఇంపోర్ట్స్ సరిగా లేక పవర్ అనేది ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల కోల్ ఇంపోర్ట్ అనేది ట్రిపుల్ అయిపోయింది, మనం చేసుకున్న దానికంటే ట్రిపుల్ అయితే అయిందని చెప్తున్నారు. వైల్ ఇంపోర్ట్స్ ఆఫ్ ది గోల్డ్ గ్రూ ఓవర్ ది 169% టు ఎక్సీడ్ ది 2.6 బిలియన్. చూడండి, మన ఇండియాలో బంగారం అనేది చాలా సెంటిమెంట్. అక్షయ తృతీయ అట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు బంగారం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో హిందూ ఫెస్టివల్స్, ఇంకా మనకి రిమైనింగ్ రిలీజియస్ ఫెస్టివల్స్ అప్పుడు బంగారం తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇండియన్స్ ఉమెన్కి కావచ్చు, జెంట్స్కి అందరూ కూడా బంగారం అనేది ఒక సెంటిమెంట్. సో ఇక్కడ ఏమైందంటే ఈ బంగారం అనేది మనం ఇంపోర్ట్ చేసుకునే బంగారం అనేది 169%. సో చూడండి, 169% ఇంక్రీజ్ అయిందంటే చూడండి ఎంత డెఫిసిట్లోకి వెళ్ళిపోయిందో. సో 169% అనేది గోల్డ్ ఇంపోర్ట్స్ అనేది ఎక్కువైందనమాట. అంటే మొత్తం వచ్చేసి ఎక్సీడ్ 2.6 బిలియన్ని ఎక్సీడ్ చేసింది. అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇంపోర్ట్స్ రైజ్ టు 94.2%. పెట్రోలియం ఉంది కదా, సో పెట్రోలియంకి సంబంధించిన ఇంపోర్ట్స్ అయితే 94.2% పెరిగాయి. ఇంపోర్ట్స్, ఇవన్నీ ఇంపోర్ట్స్, గోల్డ్ ఇంపోర్ట్స్ కావచ్చు, కోల్ ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిపోయింది కోల్ ఇంపోర్ట్స్. సో గోల్డ్ అయితే 169% పెరిగిపోయింది ఇంపోర్ట్స్. అలానే పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా 94.2, సో 94.2% పెరిగిపోయాయి ఇంపోర్ట్స్. ఇంత పెరిగినప్పుడు ఇంకా మనకి డెఫిసిట్ అనేది ఖచ్చితంగా ట్రేడ్ డెఫిసిట్లో వస్తుంది, వ్యాపార లోటు అనేది ఉంటుంది అనమాట. సో ద వాల్యూ ఆఫ్ నాన్ పెట్రోల్ ఇంపోర్ట్స్ వాజ్ ది 42.84 బిలియన్స్ ఇన్ ది జూన్. సో పెట్రోలియం కాకుండా నాన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, దాని యొక్క ఇంపోర్ట్ ఎంత ఉందంటే 42.84 బిలియన్స్ ఉందన్నమాట జూన్లో. సో జూన్ రిఫ్లెక్ట్ ఇన్ ది గ్రోత్ ఆఫ్ ది 36.4% అయితే పెరిగింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, లాస్ట్ మంత్తో పెరిగిందన్నమాట. వైల్ నాన్ ఆయిల్ అండ్ నాన్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్రీషియస్ మెటల్స్ ఇంపోర్ట్స్ రైజ్ టు ది 31.7% అండ్ టు ది
$36.7 billion. సో ఈ విధంగా పెరిగాయి. సిల్వర్, ప్రీషియస్ మెటల్స్ ఉంటాయి కదా అవి. సో తర్వాత డిస్పైట్ an expected fall of the gold imports, the mercantile trade deficit with the వైడెండ్ ఫర్దర్ టు వరీయింగ్ ది 25.6 billion ఇందాక చెప్పాను. ఇక్కడ చూడండి, విత్ ఏ సీక్వెన్షియల్ డిప్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఏ రోజ్ ఇన్ ది నాన్ గోల్డ్ ఇంపోర్ట్స్ రిలేటివ్ ఏ మే. సో ఇక్కడ మనకి గోల్డ్ కావచ్చు, నాన్ గోల్డ్ ప్రీషియస్ మెటల్స్, పెట్రోలియం, ఇవన్నీ ఒక్కసారిగా ఇంపోర్ట్స్ అన్ని పెరగడం వల్ల భారతదేశంలో వచ్చేసి డెఫిసిట్ అనేది, ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేది ఒక్కసారిగా పెరిగింది. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, విత్ ఏ స్టడీ అప్స్టిక్ ఇన్ ది సైజ్ ఆఫ్ ది మెర్కంటైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ ది క్వార్టర్, వీ ఎక్స్పెక్ట్ ది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ టు మోర్ దాన్ ది డబుల్ టు ది. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మోర్ దాన్ డబుల్ అయింది, $32 billion అయితే అయిందనమాట క్వార్టర్ ఆఫ్ ది. సో 2022 to 23 ఫైనాన్షియల్లో ఫస్ట్ క్వార్టర్లో ఆల్మోస్ట్ ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది డబుల్ అయిందని చెప్తున్నారు. సో ఎవరు చెప్తున్నారంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్రా చెప్తున్నారు, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ ఆదిత్య నాయర్ చెప్తున్నారు. సో ఇంకా ఫ్రమ్ ది మోడెస్ట్ ఆఫ్ ది 13 billion ఇన్ ది ప్రీవియస్ క్వార్టర్. సో ప్రీవియస్ క్వార్టర్లో 13 మాత్రమే ఉన్నది, ఇక్కడ వచ్చేసి 13 billion మాత్రమే ఉన్నది, ఇక్కడ 13 ఉన్నది. సో 13 ఉన్నది ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్గా 30కి వెళ్ళిపోయింది. సో $30 billion ఉన్న ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇప్పుడు $30 billion ట్రేడ్ డెఫిసిట్ వెళ్ళింది. చూడు ఎంతవరకు పెరిగిందో. సో కీ ఎక్స్పోర్ట్స్ స్లైడ్, కీ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయండి ఇక్కడ చూడండి. సో 4 of the ఇండియాస్ టాప్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఫర్ ది సాయే కాంట్రాక్షన్. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి, ఇండియా ఎక్స్పోర్ట్ చేసే టాప్ 10లో 4 గూడ్స్ ఉంటాయి కదా, అవి ఆల్మోస్ట్ తగ్గిపోయాయి, బాగా తగ్గిపోయాయి మనం ఎక్స్పోర్ట్ చేసేవి. అంటే మనం ఇచ్చేవి తగ్గిపోయాయి బాగా. అప్పుడు మనం తీసుకునేవి ఎక్కువ ఉన్నాయి, ఇచ్చే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆల్మోస్ట్ లోట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇండియా ఎక్స్పోర్ట్ చేసే టాప్ 10లో 4 గూడ్స్ బాగా తగ్గిపోయాయి, ఎవరు ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. అందువల్ల మనకి ఈ ట్రేడ్ డెఫిసిట్ వచ్చిందన్నమాట. వాటి చూడండి, ఇంజనీరింగ్ గూడ్స్ మేజర్ గ్రోత్ డెలివర్ ఇన్ ది లాస్ట్ క్వార్టర్. సో మేజర్ గ్రోత్ డ్రైవర్ ఇన్ ది లాస్ట్ క్వార్టర్. స్లిడ్ 1.6% అనేది తగ్గిపోయింది. ఇంకా డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఫెయిల్ 1.3% పడిపోయింది. మనం ఎక్కువ ఇంజనీరింగ్ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, అది తగ్గిపోయింది. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్, టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఫార్మాకి సంబంధించిన స్టాక్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, అది కూడా తగ్గిపోయింది. ఇంకా చూసుకుంటే కాటన్ యాన్ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ స్టాంక్ 22.5%. సో కాటన్కి సంబంధించిన, హ్యాండ్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియావి 22.5% అనేది మనకి తగ్గిపోయాయి. అండ్ ఇది ప్లాస్టిక్ అండ్ లినోలియం. సో ప్లాస్టిక్ అండ్ లినోలియం కాంట్రాక్టెడ్ 23.2%. సో 23.2%. సో ఇంతగా తగ్గిపోతే మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ ఫ్యాక్ట్స్ అనే నెంబర్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు స్టేట్మెంట్లు అడుగుతారంటే, సో గోల్డ్ ఇంపోర్ట్స్ రైజెస్ది అని అడుగుతారు. సో గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగాయా లేదా అడుగుతారు, స్టేట్మెంట్లో పెరిగాయి. సో ఇంకా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి. సో ఇండియా ఎక్స్పోర్ట్స్ కొన్ని గూడ్స్లో పెరగలేదు, తగ్గిపోయాయి. ఇట్లా స్టేట్మెంట్ ఎందులో పెరిగాయి, ఎందులో తగ్గాయి, ఇట్లా నీట్గా మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో నీట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ మీకు మనకి ఎకనామిక్ సర్వే 2021 to 2022 ప్రకారము కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పెట్రోలియం ప్రోడక్ట్స్ మన టాప్ 10 ఎక్స్పోర్ట్స్ కమోడిటీస్, అంటే మన ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే టాప్ 10 కమోడిటీస్ ఏమున్నాయి, ఇండియా ఎక్స్పోర్ట్ చేసే, మనం ఎగుమతి చేసే టాప్ 10, మనం ఇచ్చేవి మిగతా దేశాలకి ఎగుమతి చేసే టాప్ 10 ఎక్స్పోర్ట్ కమోడిటీస్ ఏమున్నాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్, పెరల్ అండ్ ప్రీసియస్ మెటల్స్ అండ్ సెమీ ప్రీసియస్ స్టోన్స్. సో తర్వాత ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించింది కావచ్చు, మనకి టాటా స్టీలు, సో ఇంకా సెయిలు చాలా ఉన్నాయి, మనకి అదానికి సంబంధించినవి. సో ఇట్లా స్టీల్కి సంబంధించి చాలా కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. ఇంకా డ్రగ్స్ అండ్ ఫార్ములేషన్స్, బయోలాజికల్, నెక్స్ట్ గోల్డ్ అండ్ అదర్ ప్రీసియస్ మెటల్, జ్యువెలరీ, ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్. సో అల్యూమినియం ప్రొడక్ట్స్ ఆఫ్ ది అల్యూమినియం ప్రొడక్ట్స్ ఆఫ్ అల్యూమినియం. సో నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీలు. సో ఐరన్ అండ్ స్టీలే కాకుండా ఐరన్ అండ్ స్టీల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అల్యూమినియమే కాకుండా అల్యూమినియంకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కూడా మనం చేస్తున్నాం. సో అల్యూమినియంలో చైనా అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసరు. సో ఇంకా చూస్తే మనము మెరిన్ ప్రొడక్ట్స్ కూడా మనము పంపిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ 10లో వచ్చేసి టాప్లో ఏమున్నాయో గుర్తుపెట్టుకోవాలి. టాప్ 10 కమోడిటీస్ ఏమున్నాయో మీరు గుర్తుపెట్టుకోండి. టాప్ 10 కమోడిటీస్ ఇండియా ఎక్స్పోర్ట్స్ టు అదర్ కంట్రీస్. ఇండియా ఎక్స్పోర్ట్ చేసే టాప్ 10 కమోడిటీస్ వచ్చేసి ఇవన్నమాట. ఫస్ట్ వచ్చేసి పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు, పెరల్స్ అండ్ ప్రీసియస్ స్టోన్స్, జ్యువెలరీ, సో ఐరన్ అండ్ స్టీల్, డ్రగ్స్, ఫార్ములేషన్స్, అట్లీస్ట్ టాప్ 5 అయినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, టాప్ 10 డెస్టినేషన్స్ ఇన్ 2021 to 22 ఏప్రిల్ నవంబర్ బై ది షేర్ ఇన్ %. సో మనం ఇండియా యొక్క గూడ్స్ ఉన్నాయి కదా, టాప్ 10 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఏమున్నాయి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే టాప్ 10 కంట్రీస్ ఏమున్నాయి చూద్దాం. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ఫస్ట్ యుఎస్ఏ, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి యుఎస్ఏ, తర్వాత యుఏఈ, చైనా, బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్, నెదర్లాండ్, యూకే, బెల్జియం, జర్మనీ. ఇవి వచ్చేసి మన టాప్ 10 ఎక్స్పోర్ట్స్, ఇండియాస్ యొక్క ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్. సో మీరు ఇక్కడ అట్లీస్ట్ 5 అయినా గుర్తుపెట్టుకోండి. సో యుఎస్ఏ, యుఏఈ,
చైనా, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఫస్ట్ టాప్ 5 అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పరంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఆర్డర్ అడుగుతారు కదా, ఒక్కోసారి ఆప్షన్స్లో ఆర్డర్ అడుగుతారు. ఆర్డర్ ఎన్ని అడుగుతారు? 4 కంట్రీస్ అడుగుతారు, ఖచ్చితంగా 4 కంట్రీస్ ఆర్డర్లో అడుగుతారు. సో 1 2 2 2 1 2 2 3 3 1 2 4 1 2 అట్లా అడుగుతారు కదా. కాబట్టి టాప్ 4 అయితే ఖచ్చితంగా టాప్ 5 గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి మనకి ఇండియా యొక్క టాప్ 10 ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ గ్రాఫ్లో చూసారు కదా. ఒక యూఎస్ఏనే మనకి వచ్చేసి ఇక్కడ 18.4% ఉందన్నమాట, 18.4%. యూఏఈ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, యూఏఈ వచ్చేసి 6.4% ఉంది. నెక్స్ట్ చైనా 5.9%, తర్వాత బంగ్లాదేశ్ వచ్చేసి 3.5%. ఇట్లా 4 అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ డేటా చూడండి. నెక్స్ట్ డేటా ఏమి ఇచ్చారంటే టాప్ 10 ఇంపోర్ట్ కమోడిటీస్. ఇండియా ఇంపోర్ట్ చేసుకునే టాప్ 10 కమోడిటీస్ ఏమున్నాయి? మన భారతదేశం వచ్చేసి దిగుమతి చేసుకునేది, ఎగుమతి కాకుండా దిగుమతి చేసుకునే ప్రొడక్ట్స్ ఏమున్నాయి? టాప్ 10 చూద్దాం. సో పెట్రోలియం, క్రూడ్ మీకు అందరికీ తెలిసిందే. ఇది బాగా మన ఇండియా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే గుడ్స్లో టాప్ ప్లేస్ వచ్చేసి పెట్రోలియం, క్రూడ్ ఉంది. ఎందుకంటే మనకి రిజర్వ్స్ లేవు. సో పెట్రోల్ రిజర్వ్స్ చాలా 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 తక్కువ ఉన్నాయి మనకి. సో క్రూడ్ ఆయిల్ చిక్కే ఏరియాస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇది. నెక్స్ట్ గోల్డ్ ఇందాక చెప్పాను కదా, గోల్డ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇండియాలో. తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా మనం చేసుకుంటాము. తర్వాత పెరల్స్, ప్రీసియస్, సెమీ ప్రీసియస్ స్టోన్స్, డైమండ్స్, పెరల్స్ మనము వేరే కంట్రీస్ నుంచి మనము చేసుకుంటాం. బాస్రా పెరలు, కేషీ పెరలు జపాన్ నుంచి కావచ్చు, సౌత్ సీ పెరలు, ఇట్లాంటివన్నీ కూడా మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చి కోలు, కోకు అండ్ బ్రిటిక్స్ ఎక్సెట్రా. కోలు మనకి ఎనర్జీ క్రైసిస్, పవర్ క్రైసిస్ వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో తర్వాత ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్, వెజిటేబుల్ ఆయిల్స్, ఆరెంజ్ కెమికల్స్, సో కంప్యూటర్ హార్డ్వేరు, ఇంకా పెరిపెరల్స్ తీసుకుంటే ప్లాస్టిక్ అండ్ న్యూ మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనము ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ అనమాట, ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో తర్వాత ఇక్కడ చూడండి టాప్ 10 ఇంపోర్ట్ సోర్సెస్. మనం టాప్ 10 ఇంపోర్ట్స్ అనేది ఎక్కడి నుంచి చేసుకుంటున్నాం? ఏ కంట్రీస్ నుంచి ఇండియా అనేది టాప్ 10 ఇంపోర్ట్స్ అనేది చేసుకుంటుందంటే ఏ కంట్రీస్ అయితే చైనా, యుఏఈ, యుఎస్ఏ, సౌదీ అరేబియా, ఇరాక్, స్విట్జర్లాండ్, హాంకాంగ్, ఇండోనేషియా, సింగపూర్ అండ్ సౌత్ కొరియా. ఇక్కడ టాప్ 5 అయితే గుర్తుపెట్టుకోండి. టాప్ 5 వచ్చేసి మనకి చైనా, యుఏఈ, యుఎస్ఏ, సౌదీ అరేబియా, ఇరాక్. ఇవి వచ్చేసి ఇండియా ఇంపోర్ట్ చేసుకునే టాప్ 10 కంట్రీస్. ఎక్కడి నుంచి మనము ఇంపోర్ట్ చేసుకునే టాప్ 10 కంట్రీస్. ఈ డేటా అంతా క్లారిటీగా చూసుకోండి. ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్నటువంటి ఒరిజినల్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ స్టేట్ పిఎస్ గ్రూప్ 1 పర్స్పెక్టివ్లో. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ ఏమి ఇచ్చారంటే, సో గవర్నమెంట్ టు రివ్యూ ది ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ట్యాక్స్ ఆన్ ఫారెక్స్ రేట్ ఆయిల్ ప్రైస్. సో ఇక్కడ చూడండి, ఇట్ విల్ ఇంక్రీజ్ ది విండ్ఫాల్ ట్యాక్స్ ఫోర్ నైట్లీ. సో విండ్ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి? సో విండ్ఫాల్ ట్యాక్స్ ఉంది కదా. సో మంచి ఒక అన్సర్టనిటీ పీరియడ్లో, కొంచెం క్రైసిస్ ఉన్న టైంలో ట్యాక్స్ అనేది పెంచుతారు. ఒక ప్రొడక్ట్స్ మీద ఒకటి మీద ట్యాక్స్ పెంచినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఎక్కువ ప్రాఫిట్ని ఆర్జించడానికి ట్యాక్స్ పెంచడాన్ని విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు. అంటే ఏ గాలికి ఆ చాప అంటాం కదా మన సామెత. సో అట్లనే ఇప్పుడు టైం వచ్చినప్పుడు పెంచుతారనమాట. అంటే ఓవర్ నైట్లోనే చాలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు పెట్రోలియం మీద చాలా ట్యాక్స్ పెంచారనుకోండి, ఒకసారి క్రైసిస్ మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది అవ్వట్లేదు ఇండియాకి ఎక్కువ. సో పెట్రోల్ రోజు కూడా ప్రపంచంలో ఎక్కడ లేవనుకోండి, తగ్గిపోతున్నాయి అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్కువ డిమాండ్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ట్యాక్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల వాళ్ళకి ఓవర్ నైట్లోనే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. దాన్ని విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు, విండ్ఫాల్ ట్యాక్స్ అని అంటారు. సో ద గవర్నమెంట్ విల్ రివ్యూ ది ఇంట్రొడ్యూస్ ది విండ్ఫాల్ ట్యాక్స్ ఆన్ ది డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ క్రూడ్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్స్ ఎవ్రీ 2 weeks బేస్డ్ ఆన్ ది ఫారెక్స్ కరెన్సీ రేట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు? అండ్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన దేశంలో ఉంటాయి కదా కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీస్ ఉంటాయి, క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ చేసే కంపెనీస్ మీద విండ్ఫాల్ ట్యాక్స్ అయితే రివ్యూ చేస్తున్నారు. పెంచాలా, తగ్గిద్దామా, ఇంకా పెంచుతామని ఒక రివ్యూ చేస్తున్నారు. దేని బేస్ చేసుకుని, ఒకవేళ పెంచితే దేని బేస్ చేసుకుని పెంచుతున్నారంటే, సో ఫారెన్ కరెన్సీ రేట్స్ని బేస్ చేసుకుంటారు. డాలరు, ఇంకా మనకి దినార్ కావచ్చు, సో చైనీస్ ఇవాను, సో పౌండ్, ఇవన్నీ బేస్ చేసుకుంటారు. అలానే ఇంటర్నేషనల్ ఆయిల్ రేట్స్ని కూడా బేస్ చేసుకొని చేస్తారనమాట. సో ఫిక్స్డ్ టు రీకాల్. సో ఇక్కడ చూడండి, బట్ నో లెవెల్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ ఫర్ ఇట్స్ రీకాల్. ఇంకా ఎటువంటి దాన్ని ఫిక్స్ అయ్యలేదు. ద రెవెన్యూ సెక్రటరీ సో తరుణ్ బజాజ్ సెడ్ దట్ ది $40 ఫర్ ది బ్యారల్ లెవెల్ ఆఫ్ ది ఆయిల్ ప్రైసెస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ ది రోల్ బ్యాక్. సో $40 ఫర్ ది బ్యారల్ అనేది చెప్పారనమాట ఆయన, రెవెన్యూ సెక్రటరీ. సో లివిన్ అన్రియలిస్టిక్ కన్సర్న్ ది ఇంటర్నేషనల్ ఆయిల్ రేట్స్ కరెంట్లీ. సో మామూలుగా అయితే ఇంటర్నేషనల్ ట్యాక్స్ రేట్స్ అనేది ఈ విధంగా పడుతున్నాయి ఇంటర్నేషనల్లో. సో ఇండియాలో కూడా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈయనైతే రెవెన్యూ సెక్రటరీ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, వాట్ ఈస్ ది డాలర్ టు ది రూపీ, ద ఇంటర్నేషనల్ ప్రైస్ ఆఫ్ ది డీజిల్, క్రూడ్ అండ్ వాట్ ఈస్ ది డొమెస్టిక్ ప్రైస్. ఈ విధంగా క్వశ్చన్స్ అన్ని వేసుకున్నారనమాట. ఏంటి? సో రివ్యూ పెంచాలా లేదని చెప్పేసి రెవెన్యూ సెక్రటరీ చూశారు. సో రెవెన్యూ సెక్రటరీ ఎందుకంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జిఎస్టీ కౌన్సిల్ అనేది దీనికి సంబంధించి అన్ని తీసుకుంటుంది. సో పెట్రోలియంకి అయితే ఎగ్జామ్షన్ ఉంది, జిఎస్టీ ఎగ్జామ్షన్ ఉంది. అయినప్పటికీ కూడా రెవెన్యూ సెక్రటరీ ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన చూసుకుంటారు. ట్యాక్సెస్ పెంచడమా, తగ్గించడమా అన్ని కూడా ఆయన ఎక్సెప్షన్ చైర్మన్గా ఉంటాడు జిఎస్టీ కౌన్సిల్కి. అది గుర్తుపెట్టుకోండి. ద గవర్నమెంట్ లాస్ట్ వీకెండ్ స్లాప్డ్ ది ఎక్స్పోర్ట్ ఆన్ పెట్రోల్, డీజిల్ అండ్ జెట్ ఫ్యూయల్, ఏటీఎఫ్ అంటారు కదా, మనకి. సో ఏటీఎఫ్ అంటే ఏరోప్లేన్కి సంబంధించిన ఆయిల్. సో ఈ విధంగా
ఈ గవర్నమెంట్ అనేది కూడా ట్యాక్స్ అనేది పెంచిందనమాట వాటి మీద. అండ్ ఇంకా వచ్చేసి ఇంపోజ్డ్ ఏ విండ్ ఫాల్ ట్యాక్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ లోకల్లీ. మామూలు క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంటారు కదా లోకల్గా ప్రొడ్యూస్ చేస్తే డొమెస్టిక్ అంటే దేశీయ కంపెనీల మీద కూడా ట్యాక్స్ అనేది పెంచాలని గవర్నమెంట్ ఒక ఉద్దేశం అయితే పెట్టింది. దీన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. అంటే అన్సర్టన్ పీరియడ్లో ట్యాక్స్ అనేది పెంచి రెవెన్యూకు జనరేట్ చేసుకుంటుంది గవర్నమెంట్ అనేది, రెవెన్యూ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటారు. దాన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అని అంటారు. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా. ఇప్పుడు మనము దీనికి సంబంధించి క్వశ్చన్స్, ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. సో వాటిని కూడా డిస్కస్ చేసుకుందాం లాస్ట్లో. ఇప్పుడు ఒక ఫ్యాక్ట్స్ చెప్తాను చూడండి, కొన్ని ఫ్యాక్ట్స్ ఇండియాకి సంబంధించిన ఆయిల్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్. సో ఇండియా ఇంపోర్ట్ చేసుకునే మనం ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, దాంట్లో బిగ్గెస్ట్ ఎక్కడి నుంచి చేసుకుంటామంటే ఫస్ట్ యుఎస్ఏ నుంచి. సో మనం యుఎస్ఏ నుంచి ఎక్కువ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియా, రష్యా అనుకుంటారు చాలామంది, కాదు. ఇండియా వచ్చి యుఎస్ఏ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆయిల్, తర్వాత రష్యా, సో మామూలుగా తర్వాత సౌదీ అరేబియా 3. ఇంతకు ముందు అంటే ఉక్రెయిన్, సో ఉక్రెయిన్ వార్ ఉంది కదా, సో రష్యా ఉక్రెయిన్ వార్కు ముందు మనము సౌదీ అరేబియా సెకండ్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉన్నది. అంటే యుఎస్ఏ తర్వాత మనం సౌదీ నుంచే ఎక్కువ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత మనం డిస్కౌంట్లో కొన్నాం. రష్యా నుంచి డిస్కౌంట్లో చాలా ఆయిల్ కొన్నాం మనం, ఎందుకంటే ఇండియాకి డిస్కౌంట్ ఇచ్చింది. రష్యా నుంచి ఎవరు కొనలేదు. అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన్ని అడిగారు అనమాట, జర్నలిస్టు కొందరు అడిగారు, మీరు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, మీరు రష్యాని సపోర్ట్ చేస్తున్నారని. నిజానికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా మంచి రిప్లై ఇచ్చారు. సో యూరోపియన్ కంట్రీస్ ఒక ఆఫ్టర్నూన్లో చేసుకునే ఆయిల్ ఇంపోర్ట్స్ని ఇండియా అనేది ఒక క్వార్టర్లో చేసుకుంటుంది అనమాట. సో అంత ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది రష్యా నుంచి యూరోపియన్ కంట్రీస్ చేసుకుంటాయి. కాకపోతే ఈ వార్ తర్వాత యూరోపియన్ కంట్రీస్ ఏవి కూడా రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. అందువల్ల ఇండియాకి డిస్కౌంట్లో ఇచ్చారు రష్యన్ కంపెనీస్ అవన్నీ, మనం డిస్కౌంట్లో కొన్నాం. కాబట్టి రష్యా అనేది సౌదీ అరేబియాని సర్పాస్ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు టాప్ వచ్చేసి ఇండియాకి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న టాప్ డెస్టినేషన్స్ వచ్చి ఒకటి రష్యా, నెక్స్ట్ యుఎస్ఏ, రష్యా, సౌదీ అరేబియా. సో తర్వాత ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఆఫ్ ఆయిల్ కన్జ్యూమర్ ఇన్ ది వరల్డ్. సో వరల్డ్లోనే ప్రపంచంలో ఇండియా వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ మనకి. ఇంకా తర్వాత చైనా యుఎస్ తర్వాత యుఎస్ కూడా చైనా ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అయినప్పుడు, ఎందుకంటే తక్కువ ఉంది కాబట్టి. 80% ఆఫ్ ది విచ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఆఫ్టర్ చైనా అండ్ విత్ 80% విచ్ ఇంపోర్టెడ్ ఆఫ్టర్ ది చైనా అండ్ యుఎస్ఏ. అంటే ఇక్కడ ఇండియా వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టరు. ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్, ఫస్ట్ యుఎస్ఏ, నెక్స్ట్ చైనా, ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్. సో చూడండి నీట్గా ఇక్కడ డేటాను చూసుకోవాలి. ఇక్కడ ఎన్నో లార్జెస్ట్ కంట్రీ అని చూసుకోవాలి, విచ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్ఏ. తర్వాత రష్యా ఆయిల్ ఇంపోర్ట్స్ నవ్ అకౌంట్స్ ఫర్ ది 10% ఆఫ్ ఇండియా టోటల్ క్రూడ్ ఆయిల్ బాస్కెట్. సో మనము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే బాస్కెట్లో, ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ బాస్కెట్లో 10% రష్యన్ ఆయిలే ఉంది ఇప్పుడు, ఎందుకంటే మనకి డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి తీసుకున్నారు. సో ప్రియర్ టు ది ఉక్రెయిన్ వార్ రష్యా ఇంపోర్ట్స్ ఫర్ జస్ట్ 0.2% అండ్ ఆల్ ది ఆయిల్ ఇంపోర్టెడ్ బై ఇండియా. సో మనము ఈ రష్యా ఉక్రెయిన్కి వారు ఓన్లీ 0.2% మాత్రమే రష్యా నుంచి ఆయిల్ అని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఒక్కసారిగా ఈ ఉక్రెయిన్ వార్ తర్వాత ఇది 10%కి పెరిగిపోయింది, ఎందుకంటే డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి. డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి ఇండియా అనేది తీసుకునింది. ఇండియా తీసుకున్నప్పుడు కొన్ని దేశాలు అయితే అబ్జెక్షన్స్ చెప్పినప్పుడు కూడా మనము దాన్ని మనం ఎదుర్కొన్నాం అనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి నెగోషియేషన్స్ కనేది కూడా ధీటుగా రిప్లై అయితే ఇచ్చాం. సో ఈ విధంగా మనము ఆయిల్ ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, టాప్ 3 కంట్రీస్ యుఎస్ఏ, రష్యా అండ్ సౌదీ అరేబియా. సో ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ కూడా ఉత్పత్తి చేసే దేశం కూడా యుఎస్ఏ. చాలామంది సౌదీ అనుకుంటారు, యుఎస్ఏను ఎక్కువ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ దేశాలకు కూడా ఎక్కువ ఆయిల్ తీసి ఎక్స్పోర్ట్ అనేది చేస్తుంటుంది. సో ఈ విధంగా ఫ్యాక్ట్స్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం, ప్రిలిమినరీ క్వశ్చన్స్ ఏమున్నాయి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ది బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. సో మనకి యురేషియా ఉంది కదా, యూరోప్ ఏషియా పార్టు, అక్కడ మనకి బ్లాక్ సీ ఉంటుంది, అలాగే కాస్పియన్ సీ, 2 ఉంటాయి అనమాట. బ్లాక్ సీ ఒకటి, కాస్పియన్ సీ. ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు, నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. బ్లాక్ సీ గురించి కూడా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్పియన్ సీ గురించి కూడా నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్లో వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఒక మౌంటైన్స్ ఉంటాయి, కొన్ని పర్వతాలని బ్లాక్ సీ, నల్ల సముద్రానికి కాస్పియన్ సముద్రానికి మధ్యలో ఉంటాయి ఎగ్జాక్ట్గా అడుగుతున్నారు. సో అరాల్సు, యాండీసు, అట్లాసు, కాక్సస్. సో మా ఆన్సర్ వచ్చేసి కాక్సస్ మౌంటైన్స్. ఇవనేది కాక్సస్ మౌంటైన్స్, అరాల మౌంటైన్స్ అనేవి సో ఏషియాని యూరోప్ నుంచి డివైడ్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉంటాయి అన్నమాట. ఆన్సర్ వచ్చేసి కాక్సస్ మౌంటైన్స్. అరాల మౌంటైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే, ఇవి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అరాల మౌంటైన్స్ అనేవి రష్యాని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. సో రష్యా ఇలా ఉందనుకో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. ఇది వచ్చేసి యూరోపియన్ పార్ట్గా చేస్తాయి. ఇవి అరాల మౌంటైన్స్. సో ఇది యూరోపియన్ పార్ట్, ఇది వచ్చేసి ఏషియన్ పార్ట్. ఏషియన్ పార్ట్ని ఏమంటారంటే సైబీరియా అంటారు. ఏషియన్ పార్ట్ని సైబీరియా తెలుసు కదా, సైబీరియా అంటే రష్యాలోని పార్ట్, ఏషియన్ పార్ట్ని సైబీరియా అంటారు మొత్తం. ఎందుకంటే అదంతా ఒక కోల్డ్ డెజర్ట్లా ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉండరు. అక్కడ వచ్చేసి -45 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది, -45 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అరాల యాండీస్ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి, సౌత్ అమెరికాలో
అమెరికాలో ఉంటాయి, సౌత్ అమెరికాలో ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే లాంగెస్ట్ మౌంటైన్ రేంజెస్ అనమాట, అంటే అది పొడవైన పర్వత శ్రేణులు. సో తర్వాత అట్లాస్ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయి, మనకి ఆఫ్రికాలో ఉంటాయి. సో ఆఫ్రికాలో నార్త్ వెస్టర్న్ సైడ్ అయితే ఉంటాయి. సో ఇది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కాకసస్ మౌంటైన్స్. నెక్స్ట్ ఎన్డీఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాండిడేట్ ద్రౌపది ముర్ము. సో ఎన్డీఏ ఉంది కదా, సో ఎన్డీఏ యూపీఏ ఉన్నాయి. సో ఎన్డీఏకి వచ్చి ద్రౌపది ముర్మును అయితే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. యూపీఏ తరపున ప్రతిపక్షాల తరపున వచ్చేసి యూపీఏ ప్రకారము యశ్వంత్ సిన్హా అయితే క్యాండిడేట్గా ప్రెసిడెన్షియల్ రాష్ట్రపతి అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. ఇందులో ద్రౌపది ముర్ము అనే ఆమె ట్రైబ్కి సంబంధించిన ఆమె షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన ఆమె. అందులో ఏ ట్రైబ్కి సంబంధించి అడుగుతున్నారు, చాలా న్యూస్లో ఉంది. సో బిల్సు, గోండ్స్, సంతాల్, బుటియా, ఈమె ఒడిశాకి సంబంధించిన ఆమె. అందులో ఈమె సంతాల్ ట్రైబ్కి సంబంధించిన ఆమె. నెక్స్ట్ బుటియా ట్రైబ్ ఎక్కడ ఉంటారు, సో గోండ్స్ ఎక్కడ ఉంటారు, గోండ్స్ మనకి మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇక్కడ ఉంటారు. బుటియా ట్రైబ్ మనకి సిక్కిం ఇక్కడ ఉంటారు అనమాట. బిల్స్ వచ్చేసి మనకి రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లో ఉంటారు. సో ఈ విధంగా చూసుకోవాలి. మన దేశంలోని ఎక్కువ మంది జనాభా, లార్జెస్ట్ జనాభా ఉన్నది ఎక్కువ ట్రైబ్స్ వచ్చేసి బిల్స్ అనమాట. బిల్స్ ట్రైబ్ ఎక్కువ మంది ఉన్నారు, బిల్స్ ఎక్కువ ఉన్నారు. తర్వాత ముండాసు, గోండ్స్ ఇలా ఉన్నారు. బిల్స్ ట్రైబ్ అయితే ఎక్కువ లార్జెస్ట్ ట్రైబ్ ఇండియాలో పాపులేషన్ పరంగా. బిల్స్ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఆ రీజన్స్లో ఉంటారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి సంతాల్ ట్రైబ్. ద్రౌపది ముర్ము గారు సంతాల్ ట్రైబ్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్స్ ఏమున్నాయంటే, సో విచ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ రీనేమ్డ్ కాకోరి ట్రైన్ కాన్స్పిరసీ యాజ్ ది కాకోరి ట్రైన్ యాక్షన్. సో మనకి న్యూస్లో మనకి మోడర్న్ ఇండియా ఉంది, ఆధునిక భారతదేశం చరిత్రలో ఫ్రీడమ్ మూమెంట్లో మనకి రెవల్యూషనరిస్ట్ ఉంటారు, కొందరు రెవల్యూషనరిస్ట్ ఉన్నారు, తిరుగుబాటుదారులు, మన ఇండియన్ తరపున పోరాడిన వీరుడు వాళ్ళు. సో వాళ్ళు ఒక కాకోరి ట్రైన్ కాన్స్పిరసీ చేస్తారనమాట వాళ్ళు. సో వాళ్ళు ఎవరు ఉంటారంటే రామ్ ప్రసాద్ బిస్మిల్. సో రామ్ ప్రసాద్ బిస్మిల్, అసఫ్కొల్లా ఖాన్, సో అసఫ్కొల్లా ఖాన్ అండ్ రోషన్ సింగ్. సో వీళ్ళు ముగ్గురు కాకోరి అనే ఏరియా దగ్గర ట్రైన్ని ప్లాన్ చేస్తారంటే దాని మీద దాడి చేసి అక్కడ ఉండే సామాగ్రిని డబ్బుని మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. తీసుకెళ్ళి వీళ్ళు తిరుగుబాటుకి యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఎక్కడ జరిగిందంటే మనకి కాకోరి అనే ఏరియాలో జరిగింది. ఇది వచ్చేసి మనకి యూపీలో ఉంటుంది. సో యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, లక్నో దగ్గర ఏరియా దగ్గర ఉంటుంది అనమాట ఇది. సో దీని కాకోరిని వచ్చేసి ఇది ఎక్కడంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా కాకోరి ట్రైన్ కాన్స్పిరసీ అన్నారు. బ్రిటిష్ టైం కాబట్టి కాన్స్పిరసీ అన్నారు. దాన్ని ఇప్పుడు మనం ఫ్రీడమ్ మూమెంట్ పరంగా యాక్షన్, ఎందుకంటే ఇది చేసింది మన వాళ్ళు. సో మన స్వాతంత్రోద్యమం ఉన్నటువంటి రెవల్యూషన్ చేశారు కాబట్టి మనకు తగ్గట్టుగా యూపీ గవర్నమెంట్ చేంజ్ చేసుకున్నది. దీన్ని కాకోరి ట్రైన్ కాన్స్పిరసీని కాకోరి ట్రైన్ యాక్షన్గా మార్చింది ఉత్తరప్రదేశ్. చాలా ఇంపార్టెంట్ మోడర్న్ హిస్టరీ పరంగా కావచ్చు, ఫ్రీడమ్ మూమెంట్ పరంగా చూసుకోండి, కరెంట్ ఈవెంట్స్లో ఉంది. నెక్స్ట్ సెక్మోల్ ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ. సో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఈ సెక్మోల్ అనేది. అది ఎక్కడ జరుగుతున్నారు ఇక్కడ చూడండి, సిక్కిం, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో ఇవన్నీ కూడా హిమాలయాస్ ఉండే ఏరియాస్. సో సింపుల్గా లద్దాఖ్ అని పెట్టేస్తాం ఇట్లా అనుకోవచ్చు, కానీ అంటిలో కూడా అన్ని హిమాలయాస్ ఉన్నాయి, అత్యంత ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉన్నాయి, ఎత్తు ప్రాంతంలో ఉండే ప్రదేశాలు ఇవన్నీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లద్దాఖ్. సో లద్దాఖ్లో ఉందన్నమాట సెక్మోల్ అనే ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ అనేది ఇండియాకి సంబంధించిన హైయెస్ట్ ఆల్టిట్యూడ్, మన దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే లద్దాఖ్లో ఉంది, చూసుకోండి, ఇది యూపీ. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఫిఫ్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ ది SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది మెంబర్స్ ఆఫ్ ది షాంఘై కోఆపరేషన్, కరెక్టే. ఎందుకంటే 2017 సమ్మిట్లో ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి, పాకిస్తాన్ మెంబర్స్గా జాయిన్ అయ్యాయి, పర్మనెంట్ మెంబర్స్గా. సో ఇండియాని వచ్చేసి రష్యా అయితే సపోర్ట్ చేసింది. సో పాకిస్తాన్ వచ్చేసి చైనా, మీకు యాజ్ వెల్ తెలుసు కదా దోస్తులు. సో పాకిస్తాన్ అనేది అక్కడ సపోర్ట్ చేసింది అనమాట పాకిస్తాన్ని. ఈ రెండు వచ్చేసి SCOలో జాయిన్ అయ్యాయి, 2017 సమ్మిట్లో జాయిన్ అయ్యాయి, కాబట్టి కరెక్టే. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ పర్మనెంట్ సెక్రటరీ హెడ్ క్వార్టర్స్. సో ఇట్స్ రాంగ్. సో SCO యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్లో ఉంటుంది, చైనాలో ఉంటుంది. సో బీజింగ్లో ఉంటుంది, SCO యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి బీజింగ్లో ఉంటుంది. సో కాబట్టి ఇది రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో 1 కరెక్ట్, నేదర్ 1 నాట్. సో 1 అనేది కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ అనేది 1. సో ఇండియా పాకిస్తాన్ వచ్చేసి మెంబర్ కంట్రీస్ ఆఫ్ ది SCO. ఇండియా డస్ నాట్ హ్యావ్ అంటే SCOకి ఎటువంటి హెడ్ క్వార్టర్స్ లేదు, పర్మనెంట్ సెక్రటరీ లేదు, ఇది రాంగ్. బీజింగ్ అనేది హెడ్ క్వార్టర్స్ కాబట్టి SCO యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బీజింగ్. సో ఇవి వచ్చేసి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సో ఇవాళ మీకు కంప్లీట్గా వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానితో పాటుగా ప్రిలిమ్స్ 5 క్వశ్చన్స్ ఎవ్రీడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను.
వీటితో పాటు మన ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ద్వారా వచ్చే ఆన్సర్ రైటింగ్ వీడియోస్ కావచ్చు, సో నెక్స్ట్ సబ్జెక్ట్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కదా మన ఇన్స్టిట్యూషన్ నుంచి, అవన్నీ కూడా చూడండి. మీకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కావచ్చు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో కావచ్చు, చాలా చాలా హెల్ప్ అవుతాయి. ప్రతి ఒక్కరికి యూపీఎస్సీ పరంగా, స్టేట్ పీసీ పరంగా ఇవన్నీ హెల్ప్ అవుతుంటాయి కాబట్టి అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్.